ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మహిళలు తమ హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారత, సామాజిక మార్పుపై అవగాహనతో పాటు వీటి సాధన కోసం ఉద్యమించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకునే రోజుది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథన. సమాజంలో సగమైన మహిళల హక్కులు, కర్తవ్యాలను గుర్తు చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మహిళా దినోత్సవం నిర్వహించుకుంటున్నారు. లింగ సమానత్వం, సమాజంలో మహిళల పాత్ర, మహిళలపై వేధింపులు, మహిళలకు సమాన హక్కులు వంటి వాటిపై అవగాహన కల్పించడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించడంలోని ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పలు సామాజిక సంస్థలు, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, క్రీడా, సినీ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి వాటిని గౌరవించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఇంటా బయట మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళల పునరుత్పత్తి హక్కులు, మహిళలపై లైంగిక దోపిడీ లాంటి అనేక ఇతర సమస్యలు మహిళా దినోత్సవం సందర్భంగా చర్చకు వస్తాయి. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ప్రత్యేక థీమ్తో జరుపుకుంటారు. ఈ ఏడాదికి సంబంధించి ఇన్స్పైర్ ఇన్క్లూజన్ అనే థీమ్తో ఇంటర్నేషనల్ విమెన్స్ డేని నిర్వహిస్తున్నారు. 1908లో న్యూయార్క్ నగర వీధుల్లో తమ హక్కుల సాధన కోసం వేలాది మంది మహిళా కార్మికులు నిర్వహించిన పోరాటానికి గుర్తుగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు. 1975 నుంచి ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పురస్కారాలు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద వంట గ్యాస్ సిలిండర్పై ప్రస్తుతం ఇస్తున్న ₹300 రాయితీని మరో ఏడాది పొడిగించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.